హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీద చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 నియో ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేద్దాం. సో తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో ఎవరైతే మంచి ల్యాప్టాప్ కావాలనుకుంటారు, జనరల్గా మనకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో క్రోమ్ బుక్స్ దొరుకుతూ ఉంటాయి. కాకపోతే ఆ ఓఎస్ అనేది చాలా మందికి ఇష్టం ఉంటుంది, విండోస్ అనేది వాడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు చూసారా. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేసిన ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. ప్రైస్ ఇంతకుముందు నేను చెప్పేసాను కదా, 20,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని లాంచ్ చేశారని చెప్పేసుకోవచ్చు. అంటే ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటారో, దాంతోపాటు ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉంటారో, లైట్ వెయిట్ ల్యాప్టాప్ కావాలనుకుంటారో వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ నచ్చుద్ది. సో ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసేసి ల్యాప్టాప్ ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 నియో ల్యాప్టాప్. సో మనకి ఇక్కడ డిజైన్ చూడొచ్చు, బ్యాక్ లైట్ తోటి అయితే ఈ కీబోర్డ్ చూడడానికి కనిపించేస్తుంది. సో చాలామంది ఇటువంటి కీబోర్డ్ని తక్కువ ధరలో కావాలనుకుంటారు చూసారా. సో వాళ్ళని ఉద్దేశించి లాంచ్ చేసిన ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇందులో మనం ఇంటెల్ N5100 CPU అయితే యూజ్ చేయడం జరిగింది. దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే చాలా లైట్ వెయిట్గా ఉంటుందని చెప్తున్నారు. ఓన్లీ 1.1 to 2 kgs మాత్రమే ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు నెట్ వెయిట్. సో దీనిలో మనకు 256 GB SSD ఉంది, 4330 mAh బ్యాటరీ ఉంది, 50 Wh ఛార్జర్ని ప్రొవైడ్ చేసేస్తారు, 14.1 ఇంచెస్ ఫుల్ హెచ్డి IPS డిస్ప్లే ఇది. తర్వాత Windows 11 తోటి వస్తుంది ఇది. సో మరి ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని బ్రేక్ చేసేసి, ఫాస్ట్గా ఈ సీల్ని అయితే బ్రేక్ చేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఈ బాక్స్ని ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకి ఇక్కడ మంచి ప్యాకేజింగ్లో అయితే ఈ ల్యాప్టాప్ని ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది ఛార్జర్, దాన్ని ఛార్జ్ చేయడానికి ఇది ఛార్జింగ్ కేబుల్, టైప్ సి టు టైప్ సి కేబుల్ని అయితే ప్రొవైడ్ చేశారు. బాక్స్లో నుంచి ల్యాప్టాప్ని మనం బయటికి తీసిన వెంటనే కింది వైపు దీనికి సంబంధించిన యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అంతేగా ఈ బాక్స్లో అయితే ఏం లేదు, ఈ బాక్స్ని మనము సైడ్కి ఉంచేసి ల్యాప్టాప్ విషయానికి వచ్చేద్దాం. సో ఇది ఒక కవర్లో ప్యాక్ చేసేసారు. కవర్లో నుంచి బయటకు తీసిన వెంటనే వావ్, చూడండి, ఇది మనకు బ్లూ కలర్లో చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తుంది. ఇక్కడ ఇన్ఫినిక్స్ సంబంధించిన బ్రాండింగ్ ఉంది. సో దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. ఒకసారి దీన్ని నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మళ్ళీ లోపల కూడా ఇన్ఫినిక్స్ బ్రాండింగ్ ఉంది. ఆల్రెడీ మొన్న నేను ఈ మధ్య ఒక ల్యాప్టాప్ని అన్బాక్సింగ్ చేశాను చూసారా. సో అలాంటిదే ఇది కూడా ఉంది. అయితే ఇక్కడ ఇంటెల్ సెల్రాన్ అని చెప్పేసి ప్రాసెసర్ని మార్చినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ ట్రాక్ ప్యాడ్ కూడా పెద్ద సైజులోనే ఉంది. దాంతోపాటు కీస్ కూడా చాలా పెద్ద సైజులో కంఫర్ట్గా మనం టైప్ చేయడానికి అయితే ఉన్నాయి. ల్యాప్టాప్ ఒక సైడ్ చూసుకున్నట్టయితే HDMI పోర్ట్తో పాటు USB పోర్ట్ని ప్రొవైడ్ చేశారు, టైప్ సి పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ కూడా సేమ్ టైప్ సి పోర్ట్ ఉంది. దాంతోపాటే మెమరీ కార్డ్ని ఇన్సర్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ని ప్రొవైడ్ చేశారు, 3.5mm జాక్ని ఒకదాన్ని ప్రొవైడ్ చేశారు, దాంతోపాటు ఒక లాక్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ దాంతోపాటు USB పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ ఎటువంటి పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఫ్రెండ్స్, నేను పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ ఇన్ఫినిక్స్ అని చెప్పేసి ల్యాప్టాప్ బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి ఎవరిని ఉద్దేశించి లాంచ్ చేసిన ల్యాప్టాప్ అంటే, ఎవరైతే లైట్ వెయిట్ ల్యాప్టాప్ కావాలనుకుంటారో, చిన్న సైజ్ ల్యాప్టాప్ కావాలనుకుంటారో, క్యారీ చేయడానికి ఈజీగా ఒక ల్యాప్టాప్ కావాలి అనుకుంటూ ఉంటారు సరే. సో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని 25,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసిన ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక వెబ్ క్యామ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అయితే ఈ మధ్య స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ ఎక్కువగా వింటున్నారు కదా. సో వాళ్ళను ఉద్దేశించి మరి ఎస్పెషల్లీ లాంచ్ చేసిన ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని నేను ఫటాఫట్ బూట్ చేసి మెయిన్ స్క్రీన్కి మిమ్మల్ని తీసుకెళ్తాను. దాని తర్వాత దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మిగతా ఫీచర్స్ ఏంటి అనేది కూడా చూసేద్దాం. దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ల్యాప్టాప్ అయితే బూట్ అయిపోయింది. బూట్ అయిన తర్వాత మీకు ఇలా కనిపించేస్తుంది. ఒకసారి నేను MS కాన్ఫిగ్ కొట్టేసి దీని కాన్ఫిగరేషన్ మీకు చూపిస్తాను, లేదా DXDIAJ అని కొట్టినా కూడా మన కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. సో ఇలా చూడండి, మనకు ఇంటెల్ సెల్రాన్ N5100 ప్రాసెసర్ ఉన్నది. 1.1 GHzతో పాటు 4 CPUsతో కూడిన ప్రాసెసర్ ఇది. సో మనకు ర్యామ్ ఇంతకుముందు నేను చెప్పినట్టే ఉంది. దాంతోపాటే ఈ స్టోరేజ్ టైప్, దీని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అదంతా ఇక్కడ మనకు కనిపించేస్తుంది. సో ఫ్రెండ్స్, దీని బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 1300 nits బ్రైట్నెస్ అయితే వీళ్ళు దీనిలో యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి దీనిలో మనకు 45 watts టైప్ సి ఫాస్ట్ ఛార్జింగ్ని ప్రొవైడ్ చేస్తారు. చాలా ఫాస్ట్గా అనేది ఛార్జ్ అవుతుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. దాంతోపాటు డ్యూయల్ స్టార్ట్ లైట్ ఫ్లాష్ కెమెరాని అయితే దీనిలో యూజ్ చేయడం జరిగింది. సర్వీస్ సెంటర్స్ గురించి మాట్లాడినట్టయితే 1186 సర్వీస్ సెంటర్స్ ఉంటాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. సో దీని స్టోరేజ్ టైప్ వచ్చేసి NVMe అయితే యూజ్ చేయడం జరిగింది, SSD. సో దాని కారణంగా మనకు రైటింగ్ స్పీడ్ ఎక్కువనే ఉంటుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఎప్పుడైనా మనం వీడియో కాల్ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ బాగా రావడానికి ఇక్కడ 2 లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీని కారణంగా మన ఫేస్ మీద కొంచెమైనా లైట్ వచ్చి మనం ప్రాపర్గా ఎటు వాళ్ళకి కనిపిస్తాం. ఎస్పెషల్లీ చీకట్లో అయితే ఇది పనిచేస్తుంది, లేకపోతే లో లైటింగ్ ఉన్నప్పుడు అయితే ఇది పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, నేను ఫంక్షన్ ప్లస్ F3 బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇలా బ్యాక్ లైట్ ఆన్ అవ్వడం మీరు ఇక్కడ గమనించవచ్చు. జనరల్గా మనకు తక్కువ బడ్జెట్ ల్యాప్టాప్లలో ఇలా బ్యాక్ లైట్ని అయితే ప్రొవైడ్ చేయరు, కాకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేసేసారు. సో ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పేసుకోవచ్చు. దీన్ని మనము ఆన్ చేయాలన్నా ఆఫ్ చేయాలన్నా ఫంక్షన్ F3 బటన్ అయితే ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు నేను చూడండి ఫంక్షన్ బటన్ ప్రెస్ చేసి F3 బటన్ ప్రెస్ చేస్తున్నాను. సో అప్పుడు మనకు మళ్ళీ ఈ బ్యాక్ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే అల్యూమినియం అలోన్ అయితే యూజ్ చేసేసారు. దాని కారణంగా మనకు ఇది చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది. సో కింది వైపు మనకు 2 స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు DTS సరౌండ్ సౌండ్ అయితే వినిపించేస్తాయి. దాంతోపాటే మనకి ఇది ఎక్కువ హీట్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ఎయిర్ వెంట్స్ని అయితే
ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకున్నట్టయితే మన వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు బిల్డ్ క్వాలిటీ బాగుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే మళ్ళీ మనకు విండోస్ 10 అనేది ఇన్స్టాల్ అయి వస్తుంది. మళ్ళీ మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. SSD దొరుకుతుంది ఈ ప్రైస్ సెగ్మెంట్లో, అది కష్టం. దాంతోపాటే బ్యాక్లైట్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటు 2 ఫ్లాష్ లైట్ అనేవి మనకు చూడడానికి కనిపించేస్తున్నాయి. మనం వీడియో కాల్స్ మాట్లాడుకునేటప్పుడు డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ప్రైస్కి తగ్గట్టు బాగుంది. 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్యాటరీ బ్యాకప్ కూడా బాగుంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే క్యారీ చేయడానికి, చిన్న చిన్న పనులు చేయడానికి అయితే చాలా బాగా యూజ్ అయిపోద్ది. మరి లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ ల్యాప్టాప్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.